Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. చిన్న ఇంట్రడక్షన్ చేసుకోవచ్చా? ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు కొంచెం చెప్తాను. మీరు ఆల్రెడీ తెలుసు, యూఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ డివోటీ. ఓకే, ఏమేమి చేస్తున్నారు చెప్తే? అంటే ఏం చేస్తున్నారు అక్కడ? నేను శ్రీకాకుళంలో డిప్లొమా చేస్తాను. ఓకే, మీరు బ్రో? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. మీదేదో బిజినెస్ అన్నారు కదా? కార్పెంటర్, అగ్రికల్చర్. చింతలపూడి నితిన్, బీటెక్ పూర్తయింది. సైకిల్ యాత్ర భాగంగా వచ్చాను కోర్మగ్రామంకి, నెల్లూరు జిల్లా కావల్ నగర్. సంతోష్ ప్రభుజీ, కరీంనగర్ నుంచి వచ్చాను. బిజినెస్ ప్రపోజల్లో. నా పేరు రామకృష్ణ, అనకాపల్లి నుండి సర్వీస్ ఇంజనీర్ చేస్తాను. ప్రొక్లెన్స్ ప్లానింగ్. అనకాపల్లి ఉంటారా? నా పేరు ఆశీష్ ప్రభు, మరి అనకాపల్లి నుంచి వచ్చాను. నేను ఎంబీఏ పూర్తి చేశాను. వస్తున్నాను.
నా పేరు చిరంజీవి, నిత్యాపురం నుండి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్. నా పేరు శ్రీనివాస్, హైదరాబాద్ ఫార్మా కంపెనీ స్టూడెంట్. ప్రజెంట్ ఫుల్ టైమ్గా రిజైన్ చేశాను. కంటిన్యూ. ఓకే. సో మీకు అందరికీ ఆల్రెడీ బేసిక్ ఫిలాసఫీ అంతా తెలిసింది కదా, అయిపోయింది కదా క్లాసెస్. సో ఆయుర్వేదం గురించి ఎందుకు అంటే చర్చ, మీకు అందరికీ తెలుసు మనం ఈ శరీరం కాదు, మరి శరీరం గురించి ఎందుకు డిస్కస్ చేయాలి మనము? రిపేర్ ఉంటే చెయ్యాలి. మనము ఈ ఆత్మ కదా మనము, సో మన శరీరం గురించి ఎందుకు మాట్లాడాలి? అయితే ఏదైతే మనం భక్తి అనేది చేస్తామో ఈ శరీరముతో వాడుకొనే చేస్తాము. ఈ శరీరం అవసరం ఉంది. ఇప్పుడు కీర్తన పాడాలంటే ఎట్లా చేస్తాము? శరీరం అవసరం. సో ఈ శరీరంని వాడుకొని ఈ శరీరం మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోకుండా అవ్వడానికే మనం చేసే ప్రాక్టీస్. మళ్ళీ ఇంకొక జన్మ ఉండకూడదని, అంటే మళ్ళీ ఎప్పుడు కృష్ణుడి సేవలోనే నియుక్తమై ఉండాలని, భగవద్ధామం తిరిగి వెళ్ళాలని, కృష్ణ ప్రేమ మనం మళ్ళీ జాగృతం చేసుకోవడానికి ఈ శరీరం అనేది అవసరం. దీన్ని ఒక టూల్ లాగా మనం వాడుకుంటాం. అందుకే ఈ శరీరంని మంచి వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవడం ఎట్లాగనేది మనం తెలుసుకోవడానికి. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే, షుడ్ కీప్ ద బాడీ ఫిట్ టు ఎగ్జిక్యూట్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ భక్తి యోగం అనేది ఆచరించడానికి దీన్ని మంచి కండిషన్లో పెట్టాలి. ఎట్లా ఇప్పుడు ఒక మంచి కండిషన్లో ఉంటే మనం మంచిగా సేవ చేయగలుగుతాం కృష్ణుడికి. లేదంటే మన సేవ అనేది అంత బాగా మనం చేయలేకపోతాము. దానికోసమని మనం ఆయుర్వేదం గురించి తెలుసుకుంటున్నాం. ఎట్లాగా మనము ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ని, ఈ శరీరం అనే ఇన్స్ట్రుమెంట్ని మనం ఎట్లాగా దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకోగలిగితే మంచిగా కృష్ణుడికి సేవ చేయగలుగుతాము. అది ముఖ్యమైన ఉద్దేశము. ఇది భౌతికులకి నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి చెప్పినామనుకోండి, వాళ్ళకి చెప్తే శరీరాన్ని ఇంకా మంచిగా చేసుకొని ఇంకా ఇంద్రియ భోగం చేస్తారు. దానివల్ల లాభం లేదు. ఈ శరీరం దానివల్ల ఇంకా పాడైపోతారు వాళ్ళు. ఓన్లీ మనం భక్తి ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది ఏంటంటే, ఆయుర్వేదంలో కూడా లక్ష్యం మోక్షం అని చెప్తారు. కానీ మోక్షం అనేది తక్కువ స్థాయిలో ఉంది భక్తితో పోలిస్తే. మోక్షం కంటే ఎక్కువ భక్తియుత సేవలో మోక్షం తర్వాత వచ్చే స్టేజ్లో భక్తి యోగంలో భక్తుడు నెలకొని ఉంటారు. అప్పుడు కృష్ణుడి సేవలో నెలకొని ఉంటాం అన్నమాట. పంచమ పురుషార్థం కృష్ణ ప్రేమ. అందుకని ఆ ఉద్దేశంతో ఆయుర్వేదం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏ విధంగా అయితే దీన్ని మనం మంచి కండిషన్లో ఉంచి కృష్ణుడికి సేవ చేయాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఆయుర్వేదము అనేది ఒక ఆల్టర్నేట్ మెడిసిన్ లాగా అయిపోయిందన్నమాట. మెయిన్ ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ అలోపతి వైపే వెళ్తారు. అలోపతి అంటే అందరికి అర్థమవుతుంది కదా, ఇంగ్లీష్ మెడిసిన్ అవంతా. అటువైపు వాళ్ళు వెళ్తారు. తెలుగు అందరికి అర్థమవుతుంది కదా, అలోపతి వైపే వెళ్తారు చాలామంది. ఆయుర్వేదం వైపు వెళ్ళేది తక్కువ. సో అలోపతితో ప్రాబ్లం ఏమిటి? పెయిన్, సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంది అలోపతితోటి? మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే, ఈ అలోపతి అనేది రీసెర్చ్ బేస్డ్ సొల్యూషన్ అన్నమాట. అండ్ ఇది ప్రాబ్లం, దీనికి ఈ విధంగా సొల్యూషన్ చేయాలని వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాబ్లమే రాకుండా ఉండడానికి ఎట్లా ఉండాలి?
అది వాళ్ళు ఎవరు చెప్పరు. ఇంకొకటి, ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో, ఈ ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నించిన తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తుంది. అది ప్రాబ్లం అక్కడ. మీకు అందరికీ బేసిక్ ఫిలాసఫీ తెలుసు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు వేదాలలో ఉన్న జ్ఞానానికి మనిషి సృష్టించిన జ్ఞానంకి తేడా ఏమిటి? వేదంలో ఉన్న జ్ఞానంకి రీసెర్చ్ చేసి కనుగొన్న జ్ఞానంకి తేడా ఏమిటి? రీసెర్చ్ చేసింది మారుతూ ఉంటుంది. వేదంలో శాశ్వతమైన నాలెడ్జ్, వేదంలో ఉన్న జ్ఞానంకి మనిషి కనుక్కున్న జ్ఞానంకి 4 డిఫెక్ట్స్ ఉంటాయి. అది మీరు వినుంటారు ఇంతకుముందుకైన క్లాసులో. ఎందుకంటే మన ఇంద్రియాలు అపరిపూర్ణమైనవి, మనకి మోసం చేసే ప్రవృత్తి ఉంటుంది, మనము తప్పులు చేస్తుంటుంటాము, మనం మోహానికి గురవుతుంటాం. ఈ 4 లోపాలు ఉంటాయి. ఆ 4 లోపాలతోనే ఫౌండేషన్గా పెట్టుకొని తయారైంది అల్లోపతి. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళ అపరిపూర్ణమైన ఇంద్రియాలతోటి. వాళ్ళు మోహానికి గురవుతారు, వాళ్ళు తప్పులు చేస్తారు. అదే దాంతో వాళ్ళు ఆ సిస్టమ్ అంతా బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా చూస్తే అదే గొప్ప అన్నట్లే చాలామంది అదే అనుకుంటారు. కానీ ఆయుర్వేదము అట్లాంటిది కాదు. ఆయుర్వేదం అనేది కూడా ఒక వేదం, అది కూడా ఒక శాస్త్రం. దాంట్లో ఎటువంటి తప్పులు ఉండవు. అది ఒక మనిషి ఇచ్చింది కాదు. ఆయుర్వేదం అనేది బ్రహ్మదేవుడు వేరే ఋషులకి ఆ విధంగా ఇప్పుడు ఎంతో కొంత జ్ఞానం ఇప్పుడు ఉంది మన దగ్గర. ఆయుర్వేదం అనేది బ్రహ్మదేవుడికి రివీల్ అయిందని చెప్పబడింది అనమాట. బ్రహ్మదేవుడికి జ్ఞానం వచ్చిందంతా కృష్ణుడి నుంచి. డైరెక్ట్ నా దగ్గర ప్రమాణం లేదు, అది ఆయుర్వేదం కూడా కృష్ణుడి ద్వారానే వచ్చింది అని. కానీ మామూలుగా బ్రహ్మదేవుడికి అది రివీల్ అయింది. బ్రహ్మదేవుడు కూడా దాన్ని ఏం కనుక్కోలేదు. ఆయుర్వేదంకి డియటీ అంటే ధన్వంతరి అని చెప్తారు. సో విష్ణువు ఇచ్చినదే ఈ జ్ఞానము. ఆఫ్కోర్స్ అంటే అది ఇప్పుడు ఆయుర్వేదంలో ఎట్లయితే భగవద్గీత మీకు తెలుసు కదా, గురు శిష్య పరంపరలో మనం చదువుకుంటున్నాం, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు ఇచ్చినది మనకు. అట్లాగా ఆయుర్వేదంలో కూడా పరంపర ఉన్నది యాక్చువల్గా. అని ఇప్పుడు ఒక ప్రాపర్ పరంపర ఎక్కడ ఉన్నాయి అని అంత క్లారిటీ లేదు మనకి. కాకపోతే ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు మనం తెలుసుకుంటాం. నేను ఇప్పుడు నేర్చుకున్నదంతా ఒక డాక్టర్ నుంచి. ఇక్కడ అనకాపల్లి ఉన్నారంటే మీకు తెలిసి ఉంటుంది, అక్కడ ఆరోగ్యదాత్రి అని ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ సుందర్రాజ్ అని ఉన్నారు, ఆయన నుంచి నేర్చుకున్నాం అన్నమాట ఇవి. సో ఓకే, సో మీకు అర్థమైంది కదా ముఖ్యంగా అల్లోపతికి ఆయుర్వేదంకి తేడా ఏమిటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. కాబట్టి మనం ఇదొకటి, అంటే వాళ్ళు కనుక్కున్నదంతా రీసెర్చ్ చేసి కనుక్కున్నది కాబట్టి దాంట్లో లోపాలు ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే అది ఆసురికమైనది అనమాట. చాలా వాళ్ళ ట్రీట్మెంట్స్ చూస్తే కూడా చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. అవి అంత కట్ చేసేయడము, కోసేసేయడం, తీసేసేయడం, ఇవే ఉంటాయి అన్నమాట. రెక్టిఫై చేయడము, దాన్ని రీజనరేట్ చేయడం అనేది చాలా తక్కువ. అదొకటి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అల్లోపతిలో ఏమి సిస్టమ్ లేదు. మీకు ఈ రోగం అసలు రాకుండా ఉండడానికి మీకు వాళ్ళు ఏం జ్ఞానం ఇవ్వరు. రోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి, దానికి మీరు ఎంత బిల్లు కట్టాలి, దానికి వచ్చే ముందు మీకు ఇన్సూరెన్స్ ప్లాన్లు ఎన్ని కొనాలి, అవన్నీ చెప్తారు. అంతేగాని అసలు రోగం రాకుండా ఏం చేయాలి అది వాళ్ళు చెప్పారు. అండ్ ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా అది కూడా పరిపూర్ణమైనది. డైటీషియన్స్ అని అవన్నీ ఏవో వచ్చారు ఇప్పుడు. అది కూడా డైటీషియన్ ఏ విధంగా చెప్తాడంటే వాళ్ళు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ సేల్ చేయాలనే కోణంలోనే చెప్తారు. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్. ఎందుకు మనం ఆయుర్వేదం నేర్చుకుంటున్నాం అనేది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఆయుర్వేదం గురించి. ఈ శరీరంని మనము ఉపయోగించి మంచి కండిషన్లో పెట్టుకుంటే మనం దాన్ని కృష్ణుడికి సేవ చేయడానికి మనకి ఉపయోగించుకోవచ్చు, వీలుగా ఉంటుంది, మనమే మంచిగా సేవ చేయగలుగుతాం. ఇంకొకటి, ఈ శరీరం మనది కాదు. ఈ శరీరం మనకి కృష్ణుడు ఇచ్చిన పనిముట్టు. దీన్ని మనము
మన దీన్ని మంచి కండిషన్లో పెట్టడం అనేది కూడా మన బాధ్యత. ఇప్పుడు ఒక మీరు ఆరతి చేస్తుంటే చూసారా, పంచారతి ఉంటుంది, దాంట్లో భగవంతుడికి ఆరతి ఇస్తారు. ఆరతి చేసిన తర్వాత ఏం చేయాలి, అయిపోయిన తర్వాత అని మంచిగా క్లీన్ చేయాలి, అదంతా నల్లగా ఉంటుంది. దీన్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆఫర్ చేయడానికి వస్తుంది భగవంతుడికి. ఆరతి చేసినాం, పక్కన పడేసినాం, దాన్ని మళ్ళీ ఆఫర్ చేయడానికి రాదు. అట్లనే ఈ శరీరంని కూడా మనం మెయింటైన్ చేయాలి. కృష్ణుడికి దీన్ని ఆఫర్, మన ఆత్మతోని మనం దీన్ని ఒక టూల్ లాగా వాడుకొని, పూజారిని ఆత్మతో కంపేర్ చేస్తే ఆరతి ఇచ్చేదాన్ని మన శరీరంతో కంపేర్ చేయొచ్చు అనమాట. ఆత్మ మనము ఈ శరీరాన్ని వాడుకుంటున్నాము కృష్ణుడికి సేవ చేయడానికి. అందుకు దీన్ని మంచి కండిషన్లో పెట్టడానికి మనం ప్రయత్నించాలి. సో ఫస్ట్ ఇక్కడ ఆయుర్వేదంలో ప్రాముఖ్యత అసలు రోగం రాకుండా ఉండడానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వబడింది. రోగం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కూడా చెప్పబడింది. అంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకున్న సేవల వల్ల కావచ్చు, మనకున్న కమిట్మెంట్స్ వల్ల కావచ్చు, ఏమైనా రోగం వస్తుంది. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి, కానీ అసలు రోగం రాకుండా చూసుకోవడానికి చాలా చెప్పబడినాయి అన్నమాట. ఏం చేస్తే ఈ సిస్టమ్, ఈ శరీరం అనే యంత్రం అనేది ఎట్లాగా అది మంచి కండిషన్లో ఉంటుందని చెప్పబడింది. సో ఫస్ట్ ఈ పార్ట్ మనం డిస్కస్ చేస్తాము. ఎట్లా అసలు రోగం రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం ఈరోజు, మేబీ రేపు కూడా సగం. తర్వాత ఆల్రెడీ ఒకవేళ రోగం వస్తే దానికి ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రోగాలు ఉండొచ్చు, దానికి ఏం చేయాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవి రోగం రాకుండా ఉండడానికి ఈ స్టెప్స్ తీసుకుంటే యాక్చువల్గా ఆల్రెడీ ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కానీ ఒకవేళ పెద్ద ప్రాబ్లం ఉందా, మీడియం ఆర్ బిగ్ ప్రాబ్లం మనకు ఉందనుకోండి, అవి అంటే ఆయుర్వేదంలో దినచర్య అంటారు. ఆ దినచర్య పాటించడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, దినచర్య పాటించడం వల్ల అవి నిర్మూలించబడతాయి. కానీ మనకు పెద్ద సమస్య ఉంటే దినచర్య పాటిస్తే అది అవ్వకపోవచ్చు. అప్పుడు శోధన, శమన అని 2 రకాల చికిత్సలు ఉన్నాయన్నమాట. శమన, శోధన. శమన అంటే ఎక్స్టర్నల్ థెరపీస్, మెయిన్గా ఆయిల్, గీ ఇట్లాంటివి మెడిసిన్స్ వాడి క్యూర్ చేసేది శమన చికిత్స. శోధన చికిత్స అంటేనేమో అవి పంచకర్మ చికిత్సలు. దానికి శమన చికిత్స అనేది చిన్న ప్రాబ్లం ఉంటే, మామూలుగా కొంచెం పెద్ద ప్రాబ్లం కాకుండా మరీ చిన్న ప్రాబ్లం, మీడియం లాగున్న ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. కానీ చాలా ప్రాబ్లం ఉంటే అప్పుడు శోధన చికిత్స అంటే అవి పంచకర్మ చికిత్సలు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఓవర్వ్యూ. సో ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండడానికి, రోగం రాకుండా ఉండడానికి, రోగం అంటే రాకుండా ఉండదు, ఏదో ఒక రోగం ఎప్పుడు వస్తుంటుంది. జన్మ, మృత్యు, జర, వ్యాధి, రోగం అనేది ఎప్పుడో ఒకటి వస్తుంటుంది. కానీ మన కర్మలో ఉన్నంతవరకు, మనకు వీలైనంత వరకు, మనం పాటించినంత వరకు మనము తగ్గించుకోవచ్చు రోగాలు అనేవి రాకుండా ఉండడానికి. సో మన శరీరంలోకి మనం ఏమి తీసుకుంటున్నాము ఎవరైనా చెప్పగలుగుతారా? మన శరీరం రోజు ఏమి తీసుకుంటేనే అది నిలుస్తుంది? ఆహారం, వాయువు, ఇంకా నిద్ర. అది నిద్ర, ఇంకా సన్లైట్ కూడా శరీరంకి అవసరం. తీసుకోకుంటే కూడా అది కొన్ని రోజులలోనే అయిపోతుంది. ఒకవేళ ఎయిర్ ఉందనుకో, ఎయిర్ ఐ డోంట్ నో, మేము 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకోకుంటే చనిపోతాం. తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటాము, చనిపోతాం. తర్వాత ఫుడ్ కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాం, అంతకంటే స్లీప్ అనుకుంటా, స్లీప్. తర్వాత ఆహారం, ఇంకా సన్లైట్ లేకుంటే మేబీ బతకొచ్చు, కానీ సన్లైట్ అనేది కూడా ఒక అవసరం శరీరంకి, కంపల్సరీ.
ఓకే, సో ఫస్ట్ది మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇవన్నీ మన శరీరం లోపలికి మనం పంపిస్తున్నాం. గాలి, ఇంకా వాటర్, ఆహారం, ప్రసాదం, ఈ 3. తర్వాత సన్లైట్, స్లీప్. సో ఫస్ట్ ఫుడ్ అంటే ఫుడ్ లేదా ప్రసాదం. యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది ఎప్పుడు కూడా ప్రసాదమే. ఇప్పుడు ఈ ఆయుర్వేదం క్లాస్ కాబట్టి ఫుడ్ అయినా ప్రసాదం అని నేను అట్లా వాడేస్తుంటాను. కానీ ఎప్పుడైనా అర్థం చేసుకొని మనం ఎప్పుడు తినాల్సింది ప్రసాదమే అన్నమాట. భగవంతుడికి అర్పించకుండా ఏది తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల మనకి పాపం తగులుతుంది. సో ఫుడ్లో అది మళ్ళీ కొన్ని భాగాలు ఉన్నాయి. అందులో ఫుడ్లో ఫస్ట్ విషయం స్టోరేజ్. మీకు ఎవరైతే అంటే అఫ్కోర్స్ మీకు తెలిసి ఉంటుంది, బయట తినడం అనేది మర్చిపోండి. అంటే ఇక్కడ భక్తులు అయితే ఎవరు తినరు. బయట అనేది కంప్లీట్గా గివప్ చేయాలి. అది పార్ట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్లోనే వచ్చేస్తుంది. సో స్టోరేజ్, ఆహారం అనేది అంటే భోగం కానీ ప్రసాదం కానీ. భోగం అంటే ఏంది, కృష్ణుడికి అర్పించకంటే ముందు తయారు చేసింది భోగం. కృష్ణుడికి అర్పించి కృష్ణుడు స్వీకరించిన తర్వాత అది ప్రసాదం అవుతుంది. సో భోగం కానీ ప్రసాదం కానీ అది ఎప్పుడైనా ఫస్ట్ ప్రిన్సిపల్ స్టోరేజ్. మీరు ఆలోచించండి, కొన్ని సంవత్సరాల క్రితము ఈ ప్లాస్టిక్ అనేది లేదు. కానీ ఇప్పుడు కిచెన్లో మొత్తం ప్లాస్టిక్తో నిండిపోయినాయి అందరి కిచెన్స్. ఇంకా ఎక్కడైనా పార్సల్ ఇచ్చినా ఏది ఇచ్చినా అదంతా అసలు రావడమే షాప్లో మీరు కొనుక్కుంటే ఒక ప్లాస్టిక్ కవర్లోనే వస్తుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే స్టోరేజ్లో ఈ ఫుడ్ అనేది ప్లాస్టిక్ కాంటాక్ట్లో రాకూడదు. ఎందుకు ప్లాస్టిక్ కాంటాక్ట్లో రాకూడదంటే ప్లాస్టిక్లో BPA అనే ఒక కెమికల్ ఉంటుంది, బిస్ఫెనాల్ A. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి. BPA వల్ల చాలా రోగాలు వస్తాయన్నమాట. మన శరీరంలో ఎండోక్రైన్ సిస్టమ్ అని ఉంటుంది. దాంట్లో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి మన శరీరంలో కొన్ని పార్ట్స్లో. ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి మన మూడ్ ఏ విధంగా ఉంటుంది, మన శరీరం గ్రోత్ ఏ విధంగా అవుతుంది, మన శరీరంలో ఉన్న అవయవాలు ఏ విధంగా ఫంక్షన్ అవుతాయి, మనం తీసుకున్న ఆహారం ఏ విధంగా ఎంత ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, ఎంత స్లోగా డైజెస్ట్ అవుతుంది, మనం సంతానం ఉత్పత్తి చేసే శక్తి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ని మొత్తం డిస్రప్ట్ చేస్తుంది. అంటే అది ఎట్లా ఫంక్షన్ అవుతుందో మొత్తం దాని ఫంక్షనింగ్ అంతా డ్యామేజ్ చేస్తుంది. ఈ బిస్ఫెనాల్ A అనే కెమికల్ ప్లాస్టిక్లో ఉంటుంది. తర్వాత ఈ BPA బిస్ఫెనాల్ A వల్ల ఒబెసిటీ అంటే ఎక్కువ లావ్ అయిపోవడం, న్యూరలాజికల్ డిజార్డర్స్ నరాల బలహీనతలు, నరాలకి సంబంధించిన సమస్యలు రావడం BPA వలన, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సరు, నర్వ్ సెల్స్లో క్యాన్సర్ రావడము, ఇంకా రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, సంతానం ఉత్పత్తి కలిగించడానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. DNA లెవెల్లో ఆల్టరేషన్స్ జరుగుతాయంట బిస్ఫెనాల్ A వల్ల. సో హార్ట్ డిజీజెస్, డయాబెటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. సో మనకి ఓకే, మనం మరి బయట కొనుక్కుంటే ఆహారం అనేది అది ప్లాస్టిక్లో వస్తుంది. కానీ అది ఒకవేళ ఓకే ప్లాస్టిక్ కాకుండా ఖుల్లా దొరికితే తీసుకోవచ్చు. లేకుంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కిచెన్లోకి ప్లాస్టిక్ ఎంటర్ కాకూడదు అనేది ఒక ప్రిన్సిపల్ పెట్టుకోవాలన్నమాట. ఈ కిచెన్లో మనం ఏం చేస్తున్నామో అది మన హెల్త్ని డిటర్మైన్ చేస్తుంది. సో ఆ కిచెన్లోకి ప్లాస్టిక్ని ఎంటర్ కానియకూడదు. ఒకవేళ మీ కిచెన్లో కనీసం ఒక ప్లాస్టిక్ డబ్బాలో పప్పు కూడా ఉంచుకోకూడదు అన్నమాట. ఆ ప్లాస్టిక్లో ఉండే మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి పప్పులోకి ఎంటర్ అయిపోయి
పప్పులోకి ఎంటర్ అయిపోయి ఆ పప్పు మీరు వంట చేసినప్పుడు అది అందులోకి ఫుడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ ఉంటే. సో కిచెన్లో ఎటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ ఉండకూడదు, ప్లాస్టిక్ ప్లేట్స్లో తినకూడదు. ఎప్పుడైనా వెళ్తే అది చాలా ఘోరం అనమాట. బయట ఎప్పుడైనా ఇది ఇట్లాంటి ప్లాస్టిక్ ప్లేట్స్లో పెట్టి చాలా సన్న ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. జస్ట్ హాట్ ప్రసాదం దాని మీద పెట్టినామంటే అది మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది ప్రసాదంలోకి, దాన్ని తింటాం. ఆ విధంగా అంటే ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఉండకూడదు. మన అయితే ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ఎక్కడ అంటే అక్కడ ఉంటుంది. ఇప్పుడు కుర్మా గ్రామంలో కూడా వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాము, కానీ స్టిల్ ఎక్కడో ఒకడ ఫెయిల్ అవుతుంది, కానీ ఎప్పుడొకప్పుడు సక్సీడ్ అవుతుంది. ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అంటే చాలా యూబిక్విటస్గా అయిపోయింది, ఎక్కడ చూసినా ప్లాస్టికే ఉంటుందన్నమాట. కానీ అన్ని దాంట్లో మనము దాన్ని ఆపే ముందు ఫస్ట్ మన నోట్లోకి ఏదైతే వెళ్తుందో అట్లీస్ట్ ఆ ఐటమ్స్లోనే. ఇప్పుడు పట్టుకున్న పెన్ను కూడా ప్లాస్టికే అన్నమాట. నేను పెట్టుకున్న అద్దాలు కూడా ప్లాస్టికే. సో ఈ మన నోట్లోకి వెళ్ళేది ఏదైతే ఉందో, ఓకే పెన్తో రాస్తున్నాము, అది దానివల్ల అంత హాని జరగకపోవచ్చు, కానీ మనం తింటున్నాం కదా, అది లోపలికి వెళ్ళిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అన్నమాట. సో మన కిచెన్లో ఈ స్టోరేజ్లో ఈ ప్లాస్టిక్ అనేది తీసేయాలి. ఇంకా వాటర్ బాటిల్స్ మీరు చూసినారు కదా, ఈ రైల్వే స్టేషన్లో దాంట్లలో వాళ్ళు షాప్ ముందర ఇట్లా పేర్చుకొని ఉంటారు. సన్లైట్ మంచిగా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ మీద హీట్ పడుతుందో బీపీ అనేది సాల్యుబుల్, ఆ బీపీ అనేది వాటర్లోకి ఎంటర్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు హాట్గా ఉన్నప్పుడు కూడా బీపీ అనేది మీరు ప్లాస్టిక్ బాటిల్లో ఏదైనా పెట్టుకుంటే ఆ వాటర్లోకి వెళ్ళిపోతే, ఆ వాటర్ తాగితే మన శరీరంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఫ్లాస్క్లలో వాడే క్యాప్ల మీద కూడా ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ప్లాస్టిక్ గ్లాసులలో వాటర్ తాగకూడదు, ఎస్పెషల్లీ హాట్ వాటర్ ప్లాస్టిక్లో వచ్చి తాగడం అంటే ఇంకా ఇవన్నీ రోగాలు, ఒబెసిటీ, న్యూరలాజికల్ డిజార్డర్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్, డిఎన్ఏ ఆల్టర్నేషన్, హార్ట్ డిజీజ్, డయాబెటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. హాట్ బాక్సులలో కూడా ఇట్లా మూస్తారు కదా, దానిపైన ప్లాస్టిక్ ఉంటుంది, మొత్తం ప్లాస్టిక్ కూడా వస్తున్నాయి. దానిపైన స్టీల్ ఉండి పైన ప్లాస్టిక్ ఉన్న ప్రాబ్లం, అది ఆవిరైపోతుంది కదా, ఆవిరిపోయి పైన ఉన్న ప్లాస్టిక్కి ఆవిరంతా పేరుకుంటుంది, మళ్ళీ అవన్నీ చుక్కలు ఫామ్ అయ్యి అది వచ్చి మళ్ళీ లోపల ఉన్న దాని మీద పడుతుంది, అది మనం తింటాం. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఏం వాడచ్చు అంటే స్టోరేజ్కి గ్లాస్ కానీ, స్టీల్ కానీ, సెరామిక్ అంటే పింగాణి, తెలుగులో పింగాణి వాడచ్చు, గ్లాస్, స్టీల్ ఇవన్నీ వాడచ్చు. ఒకవేళ తప్పనిసరిగా ప్లాస్టిక్లో ఏదైనా వస్తే దాన్ని ఇమీడియట్గా తీసుకొని గ్లాస్లో కానీ, గ్లాస్లో కానీ, స్టీల్లో కానీ, పింగాణి దాంట్లో కానీ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఏమంటే బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ వస్తున్నాయి అని, దాన్ని కూడా నమ్మకూడదు. దాంట్లో బీపీఎస్ అని ఇంకోటి ఉందంట. సో కొన్ని రోజుల తర్వాత చెప్తారు మళ్ళీ బీపీఎస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని, వాళ్ళే మళ్ళీ రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపరు రిలీజ్ చేస్తారు. సో ఎటువంటి ప్లాస్టిక్ వాడకూడదు. యాక్చువల్గా ఇది భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ నుంచి డీవియేషన్ అనమాట. మనకు ట్రెడిషనల్గా ఏమున్నాయి, గాజు సీసాలు ఉన్నాయి, స్టీల్ సీసాలు ఉన్నాయి, మేబీ చెక్క ఉన్నాయేమో తెలియదు, ఒకప్పట్లో మెటల్ ఉన్నాయి, రాగివి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, పింగాణి ఉన్నాయి, అవన్నీ వాడవచ్చు అనమాట. ఇంకా సెకండ్ది స్టోరేజ్ తర్వాత కుకింగ్ వెజల్స్, మనం వంట వండే పాత్రలు ఐరన్ కానీ, స్టీల్ కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, మట్టి కానీ వాడుకోవచ్చు. వేరే ఇతర ఏ పాత్రలలో మనం ఏదైనా వండితే అది ప్రాబ్లం. టెఫ్లాన్ కోటెడ్ ఫ్రైయింగ్ ప్యాన్స్, ఈ టెఫ్లాన్ అనేది విషయం వాళ్ళే చెప్తారు. ఎటువంటి నాన్ స్టిక్ ప్యాన్స్, నాన్ స్టిక్ కుక్వేర్,
ఇంకా టప్పర్వేర్ అని కూడా వాడుతుంటారు. టప్పర్వేర్ అని దాన్ని అది ప్లాస్టిక్ కుక్ చేయరు, స్టోరేజ్, ఇది స్టోరేజ్లో చెప్పాలి. టప్పర్వేర్ అనే ప్లాస్టిక్, అది ఇంకా గట్టి ప్లాస్టిక్ ఏమో కానీ కంపెనీ పేరా, అదే అది ఫేమస్ అనుకుంటా అందుకు. సో ఈ కుకింగ్ వెజల్స్లో అల్యూమినియంలో కుక్ చేయడం అనేది చాలా డేంజర్. అల్యూమినియం పాత్రల్లో కుక్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని అది నిరూపించబడింది. అల్యూమినియం ప్లేట్లో కానీ తినకూడదు. అల్యూమినియం పాత్రలలో వంట వండకూడదు. అల్యూమినియం దాంట్లో ఏది స్టోరేజ్ కూడా చేయకూడదు. మొత్తం కిచెన్ల నుంచి ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ తీసేయాలి. అల్యూమినియం ఫాయిల్స్ ప్యాక్ చేసుకోవడానికి అల్యూమినియం ఫాయిల్స్లో ప్యాక్ చేస్తుంటారు. మీరు అది చూడొచ్చు, ఇట్లా వేడి ప్రసాదం ఒకవేళ పెడితే అల్యూమినియం ఫాయిల్కి అంటుకొని అల్యూమినియం వచ్చేస్తుంది, ఆ అల్యూమినియం లోపలికి వెళ్తుంది. అల్యూమినియం నాన్ స్టిక్ లంచ్ బాక్సులు కూడా ప్లాస్టిక్లో పెట్టుకోకూడదు. లంచ్ బాక్సులు కూడా స్టీల్ దాంట్లలో కానీ, ఒకవేళ కంపల్సరీ తాత్కాలికంగా ఏం లేదు ఇంకా ప్లాస్టికే ఉందంటే దాన్ని ఒక క్లాత్లో కానీ క్లాత్లో పెట్టలేరు, దాన్ని ఒక బనానా లీఫ్లో కానీ, అంటే చపాతీలు అంటే పెట్టుకోవచ్చు క్లాత్లో, బనానా లీఫ్లో కానీ దేంట్లోనే పెట్టి దాంట్లో పెట్టాలి. కానీ మొత్తానికి ఒకవేళ ఎవరైనా ప్లాస్టిక్ లంచ్ బాక్సులు వాడుతున్నా కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నా కానీ అవన్నీ తీసేయాలి. తర్వాత ఇది స్టోరేజ్ అయిపోయింది, పాత్రలు అయిపోయినాయి. ప్రొడక్షన్, మనము ఎటువంటి ఆహారం తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు చాలామందికి తెలుసుంటుంది, ఇప్పుడు పండించే ఆహారం అంతా చాలా వరకు దాన్ని ఉత్పత్తి రావాలని, ఇంకా పురుగులు రాకూడదని దాంట్లో ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్, DAP ఇవన్నీ వాడడం, ఇంకా పెస్టిసైడ్స్ వాడడం. పెస్టిసైడ్స్ పెస్ట్స్నే చంపకుండా మనను కూడా చంపేస్తాయి అన్నమాట అవి. కాబట్టి సహజంగా ప్రకృతి సహజంగా పండించినవి అంటే ఆవు మూత్రం, ఆవు పేడతో పండించిన ఆహారం తీసుకోవడం అనేది మంచిది. ఈ పెస్టిసైడ్స్తో పండించిన ఆహారం, ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్, ఇంకా జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ కూడా, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ వాడడము, దాంట్లో నుంచి వచ్చినవి తినడం వల్ల కూడా ఖచ్చితంగా చాలా రోగాలు వస్తాయి. సో ఆర్గానిక్ ఫుడ్ అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి దొరకకపోవచ్చు. ఈ డాక్టర్ ఏం చెప్తారంటే అంత ఆర్గానిక్ ఇప్పుడు దొరకదు కాబట్టి మొత్తం ఆర్గానిక్ దొరికితే తీసుకోవచ్చు, అది చాలా మంచిది. కానీ కంపల్సరీగా రైస్ మాత్రము, ఇంకా మూంగ్ దాల్, రైస్, మూంగ్ దాల్, మిల్క్ అండ్ ఆకుకూరలు, ఇవి ఎంతవరకు వీలైతే అంతవరకు ఆర్గానిక్ తీసుకుంటే, ఒకవేళ వేరే ప్రోడక్ట్స్ అవి ఆర్గానిక్ కాకపోయినా శరీరం తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే మనం తినే దాంట్లో మెయిన్ పార్ట్ ఏముంటుంది, రైసే ఉంటుంది. హెవీ క్వాంటిటీ, వాల్యూమ్ ఆర్ వెయిట్ వైజ్ చూసుకున్న, వాల్యూమ్ వైజ్ చూసుకున్న రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒక్క ఐటమ్ని, అండ్ మిల్క్ అనేది మీరు ప్రభుపాద బుక్స్ చదివితే మీకు అర్థమవుతుంది. మిల్క్ అనేది ఆధ్యాత్మిక ప్రగతికి, మన శరీరం యొక్క స్ట్రెంగ్త్ కోసం కూడా, మన స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి కూడా మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏం తాగుతాము, ఓన్లీ పాలు తాగి బతుకుతాము కొన్ని రోజులు వరకు. సో పాలు అనేది అంత పవర్ఫుల్ అనమాట. మనం ఓన్లీ పాలు తాగి కూడా, అదొక ట్రీట్మెంట్ కూడా ఉంది, ఒక 48 రోజులు పాలు ఓన్లీ పాలు తాగడం. దానివల్ల బొక్కలు బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి శరీరంలో, అదొక రసాయనం లాగా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ కొత్త స్ట్రెంగ్త్ వస్తుంది శరీరంలో. సో మిల్క్, రైస్, మూంగ్ దాల్ అండ్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నా కనీసం ఆర్గానిక్ తీసుకుంటే, వేరేవి ఒకవేళ ఆర్గానిక్ కాకపోయినా శరీరం తట్టుకునే చాయిస్ ఉంది. ఇంకా ప్రొడక్షన్లో ఇంకొకటి ఏమంటే, ట్రెడిషనల్గా అన్ప్రాసెస్డ్ ఫుడ్సే తీసుకునేవాళ్ళు.
ప్రాసెసింగ్ అనేది ఎంత మినిమల్ ఉంటే అంత మినిమల్గా ఉండేది. అంటే హ్యూమన్ కన్జంప్షన్కి రెడీ అయినప్పుడు ప్రాసెసింగ్ అనేది ఆపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని రకరకాలుగా ప్రాసెసింగ్ చేస్తున్నారు. అంటే టేస్ట్ కోసం అని, లేకుంటే కంపెనీస్ దాన్ని అడ్వర్టైజ్ చేసుకొని అమ్మడానికని, ఈ విధంగా చాలా రకాలుగా ప్రాసెసింగ్ చేస్తున్నారు. బేసిక్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవచ్చు ఏమంటే మినిమం ప్రాసెసింగ్, హ్యూమన్ కన్జంప్షన్కి రెడీ అయ్యేంత ప్రాసెసింగ్ వరకే ఆపేయాలి. అంటే ఏంటి, రైస్ ఉంది కదా, రైస్ అనేది వడ్లలాగా వస్తుంది. ఫస్ట్ మనం మొక్కని తీసినప్పుడు వడ్లలాగా వస్తుంది. దాని మీద పొట్టునైతే మనం తినలేము. ఆ పొట్టు తీసేసిన తర్వాత అది అన్పాలిష్డ్ రైస్ అంటారు, లేదా కొంతమంది బ్రౌన్ రైస్ అని కూడా అంటారు. అదే మనం యాక్చువల్గా తినాలి. కానీ 2-3 సార్లు పాలిష్ చేసిన తర్వాత మొత్తం వైట్గా అయిన అన్నం తినడం వల్ల రోగాలు వస్తాయి. అట్లనే అన్పాలిష్డ్ అంటే అన్ప్రాసెస్డ్ అంటే సాల్ట్ కూడా ఉంది కదా, సాల్ట్ అనేది రాక్ సాల్ట్ వాడడమే మంచిది. ఇప్పుడు తెల్లగా తయారైన ఉప్పు అది మంచిది. ఒక సింపుల్ రూల్ ఏంటంటే ఎంత తెల్లగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. యాక్చువల్ పాలు కూడా తెల్లగా ఉండవు, మీకు తెలుసా, ఎల్లోష్గా ఉంటాయి. ఈ జెర్సీ పాలు కూడా ఎల్లోష్గానే ఉంటాయి. కానీ మామూలుగా ఆవు పాలు, నాటు ఆవు పాలు అయితేనేమో తెల్లగా ఉండవు, అవి ఎల్లోష్. బఫెలో మిల్క్ వైట్గా ఉంటుంది. బఫెలో మిల్క్ కూడా ఓకే అని చెప్పబడింది. కానీ మనము స్పిరిచువల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి బఫెలో మిల్క్ మంచిది కాదు, ఆవు పాలే తాగాలి. అన్ప్రాసెస్డ్ దాంట్లో రైస్ చాలా ముఖ్యమైనది. మనం మొత్తం హెవీ క్వాంటిటీలో తీసుకునేది రోజు రైసే. ఆ రైసే మనం వైట్ రైస్ తిన్నాం అనుకోండి, రోజు వైట్ రైస్ తిని మనం హెల్తీగా ఉంటామని మనం ఊహించలేమన్నమాట. ఇంకా తర్వాత సాల్ట్, ఇంకా షుగర్ విషయంలో ఈ చిన్నగా క్రిస్టల్స్ లాగా వచ్చే షుగర్ అది మంచిది కాదు. దాన్ని చాలా ప్రాసెసింగ్ చేసి తీసుకొస్తారు. యాక్చువల్గా షుగర్ కేన్ నుంచి బెల్లం వస్తుంది. ఆ బెల్లం అనేది నల్లగా ఉంటుంది చూడడానికి. అది ఈ కలర్లో కూడా ఉండదు, ఈ బ్రౌనిష్ కలర్లో కూడా ఉండదు. యాక్చువల్గా ఆర్గానిక్గా తీసిన బ్లాక్, చాలా బ్లాక్ ఉండదు, ఆల్మోస్ట్ బ్లాక్ లాగా ఉంటుంది అన్నమాట. కొంచెం బ్లాక్కి బ్రౌన్ మిక్స్ చేసినట్లు ఉంటుంది. అది మంచి బెల్లం. అది దాన్ని ఆ పటిక బెల్లం కూడా మంచిదే. కానీ కొంతమంది షుగర్ నుంచి పటిక బెల్లం చేస్తున్నారంట. సో పటిక బెల్లాన్ని పటిక బెల్లం లాగా తయారు చేస్తే అది మంచిదే. సో ప్రాసెసింగ్ ఎంత తక్కువ. ఈ తెల్ల షుగర్ ఏదైతే వస్తుందో చిన్న క్రిస్టల్స్లో వచ్చేది, అది మాత్రం అస్సలు మంచిది కాదు. ఇంకా ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ అనేటివి మంచివి కాదు హెల్త్కి. ఆయిల్ ట్రెడిషనల్గా ఏం చేసేదంటే గానుగ ఎద్దుతోని గానుగ పెట్టి దాన్ని తిప్పేదన్నమాట, దాని నుంచి ఆయిల్ వచ్చేది. ఇప్పుడు పల్లీలు ఎంత ఉన్నాయి కేజీ? 130, 120 కేజీ పల్లి నూనె. ఎట్లా? 2.5 కేజీల పల్లీలు వేస్తే కానీ పల్లీల నూనె రాదు. సో ఇప్పుడు 150 రూపీస్ అనుకుందాం పల్లీలు. సో మీకు రా మెటీరియలే ఒక లీటర్ పల్లి నూనె రావాలంటే 150 + 150 300 + 75 375 రూపీస్ ఆఫ్ పల్లీలు, 2.5 కేజీస్ ఆఫ్ పల్లీలు పెడితేనే మీకు 1 లీటర్ ఆఫ్ పల్లి నూనె వస్తుంది. సో వాళ్ళు ఎట్లా మీకు 150 రూపీస్కో లేకుంటే 200 రూపీస్కో పల్లి నూనె ఇస్తారు? కాబట్టి అందులో ఏమో వేస్తున్నారు, ఏదో చీప్గా వచ్చేసి అందులో ఏదో కలుపుతారు అనమాట. సో అది కలపడం వల్ల మనకి రోగం వస్తుంది. ఈ రిఫైన్డ్ ఆయిల్ అనేది రిఫైనర్ డబుల్ ఫిల్టర్డ్ అది ఇది ఏమో రిఫైన్డ్ అనేది కనిపించిందంటే అది తీసాను. రిఫైన్డ్ అంటే ఏదో మంచిగా అయింది అన్నట్లు ఉంటుంది శబ్దం, కానీ దాన్ని పాడు చేసిండు అనమాట. అన్రిఫైన్డ్ ఉండాలి, అన్రిఫైన్డ్ ఆయిల్ మనం వాడాలి. ఇప్పుడు చాలా సిటీస్లలో ఇవి చెక్క గానుగలని వచ్చినాయి. అంటే మీరు పల్లీలు తీసుకెళ్ళండి, మీరు పల్లీలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆయిల్ పట్టించేసి ఇస్తారు.
అప్పుడు 1 కేజీ పల్లీలు ఇస్తే 1 లీటర్ నూనె రాదు. పావు వస్తుందో మేబీ 300 వస్తుంది. సో అది నూనె కాదు, క్లియర్ కదా, అందులో ఏమో కలుపుతున్నారు. అట్లనే నువ్వుల నూనె. సో ఈ నువ్వుల నూనె అనేది చాలా మంచిది. మన ట్రెడిషనల్లో, భారతదేశం ట్రెడిషన్లో పల్లి నూనె వాడేది కాదు. ఇది కొంచెం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన సంస్కృతి. పల్లి నూనె వాడడం వంట చేయడానికి ట్రెడిషనల్గా లేదు. ట్రెడిషనల్గా నువ్వుల నూనెనే వాడేది. అట్లీస్ట్ ఈ ప్రాంతంలో, భారతదేశంలో నువ్వుల నూనె వాడేది, లేకుంటే నెయ్యి వాడేది. సో నువ్వుల నూనె అనేది చాలా మంచిది. అయితే చాలామంది ఏమంటారు అంటే నువ్వుల నూనె అనేది చేదు ఉంటుంది అని అంటారు అనమాట. కానీ నువ్వుల నూనె చేదు ఉండదు. నువ్వులు, తెల్ల నువ్వులు కూడా పండిస్తారు, కానీ ఇక్కడ శ్రీకాకుళం ఇక్కడ దిక్కు చూస్తే నల్ల నువ్వులే అందరు పండిస్తారు. ఆ నల్ల నువ్వుల్ని కడుగుతారా అంటారు. కడుగుతే అవి తెల్లగా అవుతాయి, పొట్టు పోతుంది అనమాట. ఆ తెల్ల నువ్వులను పట్టిస్తే నువ్వుల నూనె ఎప్పుడు చేదు రాదు. కానీ మొత్తం నల్ల నువ్వులను పట్టించినాం అనుకోండి, అప్పుడు చేదు వస్తుంది. అది వంట చేయడానికి మనం అది తినలేము, అది కొంచెం చేదు ఉంటుంది. శరీరంకి వాడుకోవచ్చు, రేపు వస్తుంది రొటీన్. నల్ల నువ్వుల నూనె శరీరంకి చాలా మంచిది. వండడానికి అది తెల్ల నువ్వుల నూనె పట్టిస్తే మంచిది. అది దానివల్ల ఈ నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. శరీరంలో ఉన్న టాక్సిన్స్ని పట్టుకొని బయటికి పంపించే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ నువ్వుల నూనెలో ఉంటాయి. ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తారో, రిఫైన్ చేస్తారో అవి పోతాయి. ఎప్పుడైతే దాన్ని మెషిన్తో ప్రెస్ చేస్తారో పోతాయి. ఆయిల్, ఎద్దుగానుగ నూనె అనేది ఉత్తమమైన నూనె అన్నమాట. అది దానికంటే ఒక స్టెప్ తక్కువలో ఉన్నది ఈ ఏమంటారు, చెక్క గానుగలని మెషిన్తో, కరెంటుతోనే తిప్పుతున్నారు, ఎద్దుతో తిప్పరు. కాకపోతే చెక్క ఉంటుంది. స్టీల్ అనేది పెట్టడం వల్ల తిప్పేది, ఆ స్టీల్ అనేది వేడైపోయి దాంట్లో ఉన్న క్వాలిటీస్ని చంపేస్తుంది అనమాట, అంటే నాశనం చేస్తుంది, ఆయిల్లో ఉన్నది. కానీ చెక్క హీట్ ఎక్కదు ఈజీగా, స్టీల్ ఈజీగా హీట్ ఎక్కుతుంది. సో దాని చెక్కతో తిప్పినందుకు ఆఫ్కోర్స్ అంటే వాళ్ళు కరెంటు వాడుతున్నారు. ఎద్దు గానుగ నూనె బెస్ట్. అది దొరకకుంటే చెక్క గానుగ నూనె, అది కూడా ఒకవేళ దొరకలేదు, లేకుంటే అఫోర్డ్ చేయలేదంటే మెషిన్ ప్రెస్డ్, అంటే మనం నువ్వులు తీసుకెళ్ళి మెషిన్ దగ్గర ఆడించుకోవడం, అది థర్డ్. వర్స్ట్ అంటే మాత్రం రిఫైన్డ్ ఆయిల్ అనమాట. ఎటువంటి పరిస్థితులలో మనం రిఫైన్డ్ ఆయిల్లో వండింది కృష్ణుడికి ఆఫర్ చేయకూడదు, అది ఘోరమైనది. ఆయనకు ఆఫర్ చేయకూడదు, మనం తినకూడదు. సో ఈ ఎద్దుగానుగ నూనెలు కూడా అమ్ముతున్నారు. ఎద్దుగానుగ నూనె కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. ఈ నువ్వుల నూనె తినడం వల్లనే మన పెద్దవాళ్ళు ఎన్ని రోజులైనా ఈ మోకాళ్ళు చిప్పలు అరగకపోవడం కానీ, వాళ్ళ వెన్నుపూస కానీ స్ట్రాంగ్ ఉండడం కానీ జరిగేది. ఎందుకంటే అందులో బోన్ స్ట్రెంథెనింగ్ విటమిన్స్ అవన్నీ ఉంటాయి. బోన్స్ మంచిగా ఉండడానికి, బోన్స్ మధ్యలో ఉండే గుజ్జు మంచిగా ఉండడానికి. ఇంకా నువ్వుల నూనె అనేది ఆయుర్వేదంలో వాడే చాలా ఆయిల్స్లో ఈ నువ్వుల నూనెనే బేస్ ఆయిల్ ఉంటుంది. మహానారాయణ తైలం చాలా ఎక్కువ వాడతారు ఆయుర్వేదంలో, అందరికీ తెలుసు. అని మహానారాయణ తైలంలో చాలా మూలికలు ఉంటాయి, కానీ అందులో బేస్ ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె. యాక్చువల్గా సంస్కృతంలో ఏం చెప్పబడింది, అసలు తైలం అనే పదమే తిల్ నుంచి వచ్చింది. తిల్ అంటే నువ్వులు, హిందీలో అంటుంటారు కదా, ఈ తిల్ నుంచే తైలం అనేది వచ్చింది. అసలు తైలం అనేది ఆయిల్ అని వాడతారు, కానీ అసలు తైలం అంటేనే నువ్వుల నూనె అన్నమాట. వేరే కొబ్బరి నూనెతో తయారు చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, కానీ స్టాండర్డ్ నూనె నువ్వుల నూనె. పీక్ ఆఫ్ సమ్మర్లో ఒకవేళ ఎవరికైనా పిత్త శరీరం ఉంటే ఫ్యామిలీలో, వాళ్ళు అప్పుడు కోకోనట్ ఆయిల్ వాడచ్చు. ఒకవేళ అంటే కొంతమంది కోకోనట్ ఆయిల్ టేస్ట్ నచ్చదు. గ్రౌండ్నట్ ఆయిల్ అయితే మనం రికమెండ్ చేస్తలేము, డోంట్ యూజ్ గ్రౌండ్నట్ ఆయిల్, అది ట్రెడిషనల్ కాదు అండ్ లేదనమాట. కోకోనట్ ఆయిల్ ఉంది, గ్రౌండ్నట్ నువ్వుల నూనె ఉంది. ఒకవేళ నెయ్యి వాడచ్చు వంటకి సమ్మర్లో,
ఎందుకంటే నెయ్యి కఫాన్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి సమ్మర్లో మంచిది. అంటే 2-3 నెలలు మనం సంవత్సరం మొత్తం నెయ్యి వాడలేము, నెయ్యి కాస్ట్లీ. ఇంకొకటి నెయ్యి అనేది ఇంకొక సబ్జెక్ట్ అది. సో నెయ్యి అనేది యాక్చువల్గా ఇప్పుడు ఎట్లా తీస్తున్నారంటే నెయ్యి పాలని చిలికేస్తారు, పైన క్రీమ్ వస్తుంది, దాన్ని హీట్ చేసేసి నెయ్యి చేస్తారు, దానివల్ల రోగాలు వస్తాయి. ట్రెడిషనల్గా అట్లా లేదు, నెయ్యి ప్రిపరేషన్ ఆఫ్ నెయ్యి అట్లా లేదు. నెయ్యి ఎట్లా చేస్తారంటే ఒక 20 లీటర్లు 25 లీటర్ల పాలు దాన్ని పెరుగు చేసిన తర్వాత దాన్ని చిలుకుతారు, అప్పుడు మజ్జిగ వస్తుంది, వెన్న వస్తుంది. ఆ వెన్నని హీట్ చేస్తే నెయ్యి వస్తుంది. సో 20 to 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ అవసరము. సో మిల్కే మరి 25 లీటర్స్ అవసరం అవుతుంది, ఓన్లీ మజ్జిగ అనేది బై ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి యాక్చువల్గా అది దాన్ని బిలోనా అంటారు. ఈ పెరుగుని చిలికి తీసిన నెయ్యిని బిలోనా మెథడ్ అని అంటారు. అది యాక్చువల్గా నెయ్యి. ఆ నెయ్యి మంచిది, ఆ నెయ్యి తినడం వల్ల ఎటువంటి రోగాలు రావు, ఇంకా రోగాలు ఉంటే పోతాయి, కొలెస్ట్రాల్ కానీ అవన్నీ అంటుంటారు కదా. అవన్నీ ఎందుకంటే తప్పుగా నెయ్యి తయారు చేసి పాలను చిలికేస్తారు, అందులో వచ్చే క్రీమ్ తీసుకొని ఆ క్రీమ్ని నెయ్యి చేసి అమ్ముతారు, ఈ పాల స్కిమ్డ్ మిల్క్ అని అమ్ముతారు. అవి రెండు తప్పు అన్నమాట. పాలలాగా తాగాలి, దాన్ని నెయ్యి ఎట్లా తయారు చేయాలో అట్లా తయారు చేయాలి. సో యాక్చువల్ ప్రాసెస్ అది. అందుకు నెయ్యి కాస్ట్లీ ఉంటుంది. నెయ్యి ఒకవేళ మనం సమ్మర్లో అంటే నువ్వుల నూనె లైట్గా వేడి చేస్తుంది, అంటే సమ్మర్లో ఒకవేళ ఏం ప్రాబ్లం లేదంటే 365 days నువ్వుల నూనెతోని వండొచ్చు. ఒకవేళ చాలా హీట్ ఉంది శరీరంలో అంటే అప్పుడు కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె కూడా గానుగా వాడాలి. ఎస్, అన్నీ ఎండు కొబ్బరితో గానుగా నూనె తీస్తారు. ఈ నూనెలు కాస్ట్లీ ఉంటాయి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మనం హెల్తీగా ఉండడానికి ఈ ఫ్రైడ్ ఐటమ్స్ తక్కువ చేసుకోవాలి మన కన్జంప్షన్లో. ఎప్పుడైతే మనం ఆహార పదార్థాలని ఎంత ఫ్రై చేస్తుంటామో దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అంత తగ్గిపోతాయి. అది మనము అరిగించుకోవడానికి మనకు అంత కష్టం అవుతుంటుంది. దాన్ని 2 times ఫ్రై చేసినాం అనుకోండి, 2 times న్యూట్రియంట్స్ తగ్గుతాయి, 2 times ఎక్కువ కష్టం అవుతుంది మనం అరిగించుకోవడానికి. ఎంత ఫ్రై చేస్తే అంత పోతుంది అన్నమాట. టేస్ట్ ఒక్కటి మిగులుతుంది, తినడానికి బాగుంటుంది, కానీ అరగడానికి చాలా కష్టం అవుతుంది. సో ఫ్రైడ్ అనేది ఎప్పుడో ఒకసారి తినాలి. దానివల్ల కూడా మనము ఆయిల్ కన్జంప్షనే తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు 150 రూపాయలకు 160 రూపాయలకు ఆయిల్ వచ్చేది 300 రూపాయలు 350 రూపాయలు అవుతుంది. కానీ మనం ఫ్రైయింగ్ తక్కువ చేసినాం అనుకోండి, మన ఆయిల్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది, ప్లస్ రోగాలు వస్తాయి కదా. ఇంకొకటి, ఎప్పుడైతే ఫ్రై చేస్తామో ఒకసారి బాండి పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ కొంచెం మిగిలిపోయింది, ఆ ఆయిల్ని మళ్ళీ హీట్ చేసి మళ్ళీ ఫ్రై చేయొద్దు. అందులో చాలా భయంకరమైన రోగాలు వస్తాయి అన్నమాట. ఏం చేసినా చేయకుండా అట్లీస్ట్ ఇదైతే చేయకూడదు అన్నమాట. ఒకసారి ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ దాన్ని హీట్ చేసి మళ్ళీ ఫ్రై చేసిన, లేకుంటే మళ్ళీ దాన్ని వంటకి వాడకూడదు. దాన్ని శరీరంకి వాడుకోవచ్చు కావాలంటే, లేకుంటే ఇక్కడ కూర్మ గ్రామంలో ఉంటే దీపాలకు వాడుకోవచ్చు, శరీరం పెట్టుకోవడానికి వాడవచ్చు. ఒకసారి అంత హై టెంపరేచర్కి తీసుకెళ్ళిన ఆయిల్ని మళ్ళీ ఒకసారి దాన్ని హీట్ చేయకూడదు అనమాట. హీట్ చేస్తే దాంట్లో చాలా హార్ట్ డిజీజెస్ ఏమేమో రకరకాల రోగాలు ఉన్నాయి అన్నమాట దాంట్లో. సో నెవర్ రీహీటింగ్ ఆఫ్ ఆయిల్ అనేది ఎప్పుడు చేయకూడదు. అంటే మనం ఆయుర్వేదంలో ఇప్పుడు శరీరానికి ఆయిల్ పెట్టుకున్నాం, దాన్ని కొంచెం వేడి చేస్తాము, మళ్ళీ వేడి చేయొచ్చు, అది ఓకే, దాంట్లో ఆహార పదార్థాలు ఏం లేవు. కానీ కుక్ చేసినాము, ఆహార పదార్థాలు ఉన్నాయి, హై టెంపరేచర్కి వెళ్తుంది ఫ్రై అవ్వడానికి. సో అట్లాంటిది ఎప్పుడు రీహీట్ చేయకూడదు. ఈ మధ్యలో ఇంకొకటి వచ్చింది ఏమంటే మిల్లెట్స్ అని చెప్తున్నారు అనమాట, చిరుధాన్యాలని. మిల్లెట్స్ యాక్చువల్గా చిన్నగా ఉంటాయి, రైస్ ఏమో పెద్దగా ఉంటుంది గింజ. నేను కూడా ఏమనుకున్నానంటే
ఈ మిల్లెట్స్ ఇంత సన్నగా ఉన్నాయి కదా ఈజీగా అరిగిపోతాయి అనుకున్నాను. రైస్ ఇంత పెద్దగా ఉంది కదా గింజ అని అనుకున్నాను, కానీ అది తప్పంట. యాక్చువల్లీ రైస్ అనేదే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ మిల్లెట్స్ ఎవరు తినాలంటే ఎవరైతే బాగా శారీరక శ్రమ చేస్తారో, అంటే పొద్దున్న వెళ్ళి వ్యవసాయంకి వెళ్ళి బాగా పని చేస్తారో, కట్టెలు కొడతారో, వెయిట్స్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళు మిల్లెట్స్ తినాలి. కానీ ఒకవేళ ఎటువంటి ఫిజికల్ వర్క్ చేయకుండా, అంటే నార్మల్గా తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండి వాళ్ళు మిల్లెట్స్ తింటే వాళ్ళ శరీరంలో ఆ మిల్లెట్స్ అనేవి అరగకుండా వాళ్ళ శరీరంలో టాక్సిన్స్ తయారవుతాయి, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. మేబీ ఇనీషియల్గా వాళ్ళకి శరీరంలో లైట్నెస్, వాళ్ళకి ఏదో మంచిగా అయినట్లు అనిపించవచ్చు, కానీ మిల్లెట్స్ వాళ్ళకి మంచిది కాదు. బాగా శారీరక శ్రమ చేసే వాళ్ళు మిల్లెట్స్ తినాలి. ఎంత శారీరక శ్రమ లేని వాళ్ళు రైసే తినాలి. రైస్ తింటేనే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇది ప్రొడక్షన్ విషయం. ఫుడ్లో మనం స్టోరేజ్ డిస్కస్ చేసినాము, కుకింగ్ వెజల్స్ డిస్కస్ చేసినాము, ఇంకా ప్రొడక్షన్ డిస్కస్ చేసినాము. టైం ఉందా ప్రభు? 5 నిమిషాలు ఉందా? 4-5 నిమిషాలు. ఓకే, ఫుడ్ కంప్లీట్ చేయొచ్చు అట్లీస్ట్. తర్వాత మనం తీసుకునే ఆహారము, ఎటువంటి ఆహారం తీసుకోవాలని 3 భాగాలు ఉన్నాయి. అది న్యూట్రిషియస్గా ఉండాలి, డైజెస్టబుల్గా ఉండాలి, ఎక్స్క్రీటబుల్గా ఉండాలి. అంటే తీసుకున్న దాంట్లో పోషకాలు అన్నీ ఉండాలి, అది అరగాలి, అది బయటికి వెళ్ళిపోవాలి. ఈ 3 ఉండాలి. సో ఫస్ట్ న్యూట్రిషియస్ అంటే యాక్చువల్గా మామూలుగా ఉన్న వాళ్ళకి అన్ని రకరకాలు తినమని చెప్తారనమాట. అంటే రకరకాల ఫ్రూట్స్, రకరకాల దాల్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఇవన్నీ చెప్తాము. కానీ ఒకవేళ స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి అంత వెరైటీస్ అవసరం లేదు. మామూలుగా రైస్, దాల్, సబ్జీ ఇంతవరకు ఓకే, నార్మలే అది. ఇంకా ఈ స్పైసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి దేనికి ఉన్నాయంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉన్నాయన్నమాట స్పైసెస్. ఇప్పుడు జీలకర్ర కానీ ఇవి వేసేవి, పప్పు అనేది కొంచెం హార్డ్ టు డైజెస్ట్, కందిపప్పు, అవి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మాత్రమే స్పైసెస్ ఉన్నాయి. కానీ అంటే అఫ్కోర్స్ మామూలుగా భక్తులు వంట చేసే దాంట్లో అంత స్పైసెస్ ఏమి ఉండవు, బయట వాళ్ళు చేసే దాంట్లో ఎక్కువ ఉంటాయి. అతిగా స్పైసెస్ వాడడం అనేది మంచిది కాదు. దానివల్ల కూడా మనం అటువంటి ఆహారం తీసుకోకూడదు. డైజెస్టబుల్ విషయంలో అంటే న్యూట్రిషన్ విషయంలో ఇది అన్ని రకరకాలు తీసుకోవడం. మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది క్వశ్చనే లేదు. సో రకరకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, మిల్క్ సరిపోతుంది. ఎప్పుడు ఒకటే తినడం కాకుండా, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి ఓకే, ఎప్పుడు ఒకటే తిన్నా కొంచెం రైస్, పప్పు, ఈ కూర చాలా అన్నమాట. మనకి పాలు అనేది చాలా ముఖ్యం. తర్వాత డైజెస్టబుల్గా ఉండాలి. అన్కుక్డ్ ఫుడ్ అనేది డైజెస్ట్ చేసుకోవడానికి కష్టం కుక్డ్ ఫుడ్తో పోలిస్తే. చాలామంది అన్కుక్డ్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ తిరిగి చాలా లైట్గా ఉంది మాకు అంటారు అనమాట. కానీ అది డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా హెవీగా ఉంటుంది. ఆహారం అనేది ఎప్పుడైతే వండుతామో అప్పుడు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. రా ఫుడ్ తీసుకోవడం వల్ల అది హెవీ అవుతుంది. ఈ స్ప్రౌట్స్ అనేది హెవీ యాక్చువల్గా, కొంతమంది తింటుంటారు. ఇంకొకటి వండిన తర్వాత 48 minutes to 3 hours లోపల తింటే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంటే 6 o'clock వంట అయిపోయింది అనుకోండి, 6 to 9 లోపల తినాలి. 9 తర్వాత తిన్న దాంట్లో న్యూట్రిషన్ తగ్గుతుంది అండ్ డైజెషన్ అవ్వడానికి కష్టం అవుతుంది. సో పొద్దున వండింది సాయంత్రం తింటే ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఎప్పుడు వండింది అప్పుడే 3 hours లోపల తినడం చాలా మంచిది.
మనం తినే దాంట్లో అన్ని రకాల టేస్ట్స్ ఉండాలి, షడ్రుచులు అన్నీ ఉండాలి. ఉప్పు, కారము, వగరు, పులుపు, తీపి, చేదు అన్నీ 6 రుచులు ఉండాలి మనం తీసుకునే దాంట్లో. ఏ ఒక్క రుచి అంటే ఏదో ఒక వారం 10 రోజులలో ఏదో ఒక ఏదన్నా ఒక రుచిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది కాదు, అవి ఉండాలి. డైజెషన్కి ఇది అన్నీ ఉండాలి. స్ప్రౌట్స్, కుక్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వదు, అది చెప్పినాను ఆల్రెడీ. సో తర్వాత ఎక్స్క్రీటబుల్ అంటే అది బయటికి పోయేటట్లు ఉండాలంటే మనం తీసుకునే దాంట్లో ఆయిల్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయిల్ తింటే లావ్ అవుతారు, అది ఇది అవన్నీ, నెయ్యి తింటే అది. కానీ ఆయిల్ అనేది లేకుంటే డ్రైగా ఉంటే ఆహారము బయటికి వెళ్ళిపోదు. మన ఆహారం అంటే అదే డైజెస్ట్ అయిన తర్వాత మలం అనేది బయటికి రాదు. ఆయిల్ కంటెంట్ అనేది ఉండాలి. తినేటప్పుడు బాగా నమలాలి. అంటే మరీ ఇంకా కొందరేమో ఇట్లా 32 పనులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ముద్ద 32 సార్లు నమలాలి, అట్లేం అవసరం లేదు. మామూలుగా మంచిగా అంటే మింగకుండా దాన్ని నమిలి తినాలన్నమాట. అండ్ తినేటప్పుడు కాన్సన్ట్రేషన్తో కూడా తినాలన్నమాట. అవి ఇవి ఏవో మాట్లాడుకుంటే యాక్చువల్ మనం ఎప్పుడైతే పంపిస్తామో తింటామో సిగ్నల్స్ వెళ్తే ఇదంతా ఒక పెద్ద సిస్టమ్ అనమాట. బ్రెయిన్ నుంచి కడుపులోకి సిగ్నల్ వెళ్తుంది అనమాట. అది ఎట్లా వెళ్తుంది, నాలుక మీద వచ్చిన రుచి తోటి కడుపులోకి సిగ్నల్ వెళ్తుంది. ఇటువంటి ఆహారం వస్తుంది కాబట్టి ఇటువంటి ఎంజైమ్ రిలీజ్ చెయ్యి అని బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపిస్తుంది కడుపులోకి. కానీ మనం తినేటప్పుడు వేరే ధ్యాసలో తిన్నామనుకో నాలుకకు అర్థం కాదు ఏం తింటున్నాము, ఆ సిగ్నల్ సరిగా పంపించదు, దానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వవు, అది డైజెస్ట్ అవ్వదు. సో మనం తినేటప్పుడు ఇది కృష్ణ ప్రసాదము, కృష్ణుడు ఇది మనకి ఇచ్చాడు, అది కాన్సన్ట్రేషన్ తోటి దాన్ని ఆ ప్రసాదం అనేది ఏ టేస్ట్ ఉంది అదంతా మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఒక మెషిన్ లాగా తినకూడదు, లేకుంటే పరధ్యాసలో తినకూడదు అనమాట. ఇప్పుడు ఫైబర్ రిచ్ హోల్ ఫుడ్స్ తినడం అంటే వైట్ రైస్ తినడం వల్ల ఇట్లా అవ్వదు ఈజీగా, ఎందుకంటే అందులో ఫైబర్ ఉండదు. హోల్ ఫుడ్స్ తినాలి అంటే మొత్తం పాలిష్ చేసినవి తింటే కూడా అది ఎక్స్క్రీట్ బయటికి అవ్వదు. వాటర్ సరిపోని తాగాలి. వాటర్ టాపిక్ వస్తుంది, వాటర్ తర్వాత మనం చర్చిస్తాము. ఇంకా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే బయటికి వెళ్ళట్లేదు మల్లము సరిగ్గా అంటే మిల్క్లో నెయ్యి వేసుకొని పడుకునే ముందు తాగాలి. వేడివేడి మిల్క్ తాగాలి. వేడివేడి మిల్క్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తాగాలి. ఆ విధంగా ఒకవేళ మలబద్ధకం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పోతుంది. ఇంకా కంపాటబిలిటీలో ఆయుర్వేదంలో కొన్ని చెప్పబడినవి ఏంటంటే విరుద్ధాహారాలు, కోల్డ్ ఫుడ్ అండ్ హాట్ ఫుడ్. వేడివేడి అన్నం తింటున్నప్పుడు అందులో పండ్లు మిక్స్ చేయకూడదు, లేకుంటే అందులో దాంతోపాటు నిమ్మరసాలు తాగకూడదు అనమాట. వేడివేడి కిచిడి తింటున్నాము, అందులో వాటర్ మిలన్ పక్కన వాటర్ మిలన్ కూడా ఉంటుంది. వేడివేడి కిచిడి తిని వాటర్ మిలన్ తినకూడదు, అది విరుద్ధ ఆహారం అవుతుంది. ఎందుకంటే వేడివేడి కిచిడికి డైజెస్ట్ కావాల్సిన ఎంజైమ్స్ వేరేగా ఉంటాయి, ఆ వాటర్ మిలన్ ముక్కని డైజెస్ట్ అయ్యే ఎంజైమ్ వేరే ఉంటుంది. ఆ డైజెస్ట్ అవ్వదు, అది శరీరంలో టాక్సిన్ లాగా పేరుకుంటుంది, తర్వాత రోగంలాగా బయటికి వస్తుంది అనమాట. పాలు పండ్లు మిక్స్ చేయకూడదు. కూర వండేటప్పుడు పాలేసి వండకూడదు. కర్డ్ని వేడి చేయొద్దు ఎప్పుడు. ఈ కడి అనే ఉంది కదా, కడి అనేది పూర్తిగా విరుద్ధ ఆహారం. అది కర్డ్ని ఏమో వేడి చేసి పోపేసి చేస్తారనమాట, అది తినకూడదు. మిల్క్లో ఫ్రూట్స్ కలపకూడదు, ఫ్రూట్ షేక్స్ తాగకూడదు. ఈ మిల్క్ బనానా మిల్క్ కర్డ్ కూడా కలపకూడదు. మిల్క్లో పుల్లని ఫ్రూట్స్, మిల్క్ కిచిడి, మిల్క్ మిలాన్స్ ఇవన్నీ కలపకూడదు. కర్డ్లో పుల్లని ఫ్రూట్స్, కర్డ్తో పాటు తింటుంటే వేడి ఆహారం తింటుంటే జ్యూసులు కానీ మ్యాంగోస్, కుకుంబర్ కలపకూడదంట. లెమన్, నిమ్మకాయ పాలు
నిమ్మకాయ, పెరుగు, పన్నీర్ చేయొచ్చు కొంచెం బ్రేక్ చేయడానికి, కానీ పాలల్లో నిమ్మకాయ వేయడం కానీ, పెరుగులో నిమ్మకాయ వేయడం కానీ, నిమ్మకాయ కుకుంబర్ కానీ, నిమ్మకాయ టమాటా కానీ కలపకూడదు. ఇవి కొన్ని విరుద్ధాహార లిస్టు చాలా ఉంది. ముఖ్యంగా ఇవి జరిగేవి పాలు ఫ్రూట్స్ మిక్స్ చేయడము. అంటే కొంచెం ఆలోచించండి, ఈ రా ఫుడ్, కుక్డ్ ఫుడ్ మిక్స్ చేయకూడదు. ఫ్రూట్స్ అనేవి రా ఫుడ్, కుక్డ్ ఫుడ్ వండని ఆహారం మిక్స్ చేయకూడదు. దానికి అవసరమైన ఎంజైమ్స్ వేరే ఉంటాయి. దీనికి మరి ఎప్పుడు తినాలి ఫ్రూట్స్ అంటే తిన్న తర్వాత 2 hours తర్వాత తినొచ్చు, లేకుంటే ఒక పూట ఫ్రూట్సే తినొచ్చు, హాఫ్ పూట లాగా చేసుకొని అట్లా. సో ఇది ఫుడ్ ఈరోజు. ఆల్రెడీ చాలా టైం అయింది అనుకుంటా. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాం మళ్ళీ రేపు. కృష్ణ, ఇది మనం శరీరంలోకి తీసుకునే దాంట్లో ఆహారం ఒకటి అయిపోయింది. ఆహారం కాకుండా ఏమున్నాయి, వాటర్, ఎయిర్, సన్లైట్, స్లీప్, ఇవి రేపు కృష్ణ వెల్లింగ్. మనం పంచామృతంలో అరటిపండ్లు, దానిమ్మ గింజలు తీసుకుంటాం కదా. పాలల్లో అరటిపండ్లు, దానిమ్మ గింజలు, ఇట్లా ఫ్రూట్ జ్యూస్, పంచామృతం. భగవంతుడికి అది ప్రసాదంలాగా గింత అది ఓకే, కానీ మనము ప్రత్యేకంగా పాలల్లో ఫ్రూట్స్ ఎప్పుడూ మిక్స్ చేసుకోవడం కాదు, అట్లా కాదు. ఇంత క్వాంటిటీలో చర్ణామృతంలో కొన్నిసార్లు ఏమైనా వేస్తారు, అది ఓకే, కానీ ప్రతిసారి మనం అట్లా తీసుకోకూడదు. వాటర్ టాపిక్ వస్తుంది రేపు, వాటర్ చెప్తుంది. అన్నీ ఉన్నాయి వాటర్. ఈరోజు ఓన్లీ ఫుడ్డే డిస్కస్ చేసినాము ఇంటెక్లో. ఫుడ్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, అయితే ఏం క్వశ్చన్స్ లేవు.